నమస్కారం గురుగారు. సూర్యోస్మి తల్లి. అయితే రోజు మనం పూజ చేసుకుంటుంటాం కదా ఇంట్లో. అయితే ఆ పూలు దేవుడికి పెడుతుంటాం పూజలో. ఆ పూలు వాడిపోయిన తర్వాత అసలు ఎక్కడ పడేయాలి? ఆ పూలను ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారంటే డస్ట్‌బిన్‌లో ఏస్తారు. కొంతమంది చెట్లల్లో, పొదల్లో అలా ఏస్తారు చెట్ల మొదల్లో. అసలు ఆ వాడిపోయిన పూలని ఎక్కడ పడేయాలా? లేకపోతే ఏం చేయాలన్నది చెప్పండి గురుగారు. చాలా పెద్ద సమస్య అమ్మ ఇది. హ్మ్. అవును. అంటే నిత్యం పూజ చేసే అలవాటు ఉందా? ఉంది గురుగారు. రోజు దీపం పెడతాను ఇంట్లో. వెరీ గుడ్. అదే ఇక్కడ దాన్ని తీసేసిన దాన్ని శివమాలిన్యం అంటారు. అంటే పరమేశ్వరుడికి కైంకర్యం చేసినటువంటి పువ్వులు, పుష్పాలు కానీ అక్కడ వాడినటువంటి అక్షంతలు, హ్మ్. పసుపు, కుంకుమ, హ్మ్. దైవం యొక్క ఆరాధనకి వాడాం. అవన్నీ కూడా విపరీతమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి హ్మ్. ఒరిజినల్గా. కానీ మరి దాన్ని మనం వాడిపోయినాయి అంటున్నాం. అవును. అవి దైవం దగ్గరికి వెళ్ళి హ్మ్. దైవం దగ్గర నుంచి అలా తీసిస్తే కళ్ళకు అద్దుకుని తలలో పెట్టుకోవడము, చెవిలో పెట్టుకోవడం ఏదో చేస్తాం. హ్మ్. అంటే ఒక శక్తికి ఒక ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ఒక శక్తి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ప్రతిరూపంగా నిలుస్తుంది ఒక పుష్పం. పూచే ప్రతి పువ్వు కూడా భగవంతుడి పాదాలు చేరాలని ప్రార్థిస్తుంది అని అంటారు. అవును. ప్రతిదీ కూడా హ్మ్. హ్మ్. అంతటి అద్భుతమైనటువంటి, అంటే దాని ఆయుష్ తక్కువ కాబట్టి భగవంతుడి పాదాల చెంత తన జీవితాన్ని త్యాగం చేయాలని కోరుకుంటూ ఉంటుంది. అంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది. అందుకనే దేవతార్చనకి వాడిన పుష్పం ఎక్కడన్నా గుళ్ళలో మనం కింద కనిపెడితే గబుక్కుని కాలు వెనక్కి తీస్తాం. హ్మ్. కొన్ని సినిమాల్లో మనం చూపిస్తుంటాం. Hmm. గులాబీ పువ్వు రాలిపోయేది కింద పడుతుంది, సింబాలిక్గా ఒక బూటు కాలు వచ్చి దాన్ని ఇలా దొక్కుతూ ఉంటుంది. అంటే అమ్మాయి జీవితం గులాబీ పువ్వు, వీడు శుభ్రంగా కాలుతో దొక్కాడు. చాలా పాపం అనమాట. అంటే ఇది దైవికమైనటువంటి శక్తి. తద్వారా ఏమవుతుందంటే అది తనలో ఉన్నటువంటి జీవాన్ని కోల్పోయింది. అది ఒకవేళ మనం కాలితో తొక్కితే మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అది ఆ పుష్పం ద్వారా స్వీకరించబడుతుంది. అది లాగేసుకుంటుంది. తడిగా ఉంటాయి కదా, వాడిపోయిన పువ్వులు తడిగా ఉంటాయి, అవి ఆ శక్తిని లాగేసుకుంటాయి. అందుకని దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అవి అక్కడ ఉన్నటువంటి శక్తిని, తనలో జీవం పోయింది. అందుకని ఏంటంటే జీవం కోసం తాపత్రయపడుతూ ఉంటుంది, లాగేసుకుంటుంది. అందుకని వాటిని ఎక్కడ కింద పడేయద్దు. ఎక్కడైనా ప్రత్యేకంగా అంటే పూర్తిగా అది జీవాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని మనం అంటే ఒరిజినల్గా నీళ్ళలో వేసేస్తుంటారు, కాలువల్లోనూ చెరువుల్లోనూ వేసేస్తుంటారు. అది ఇంకా తప్పు అనమాట. ఎందుకంటే ఇవి కుళ్ళిపోతాయి. జీవం కోల్పోయిన తర్వాత ఇవి కుళ్ళిపోతాయి. ఈ కుళ్ళిపోయి ఆ జలాన్ని అంతటిని కలుషితం చేస్తాయి. నేను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వీటిని. వాటిల్లో అంటే ప్రతీదీ ఇప్పుడు అతైపోయింది. ఇది వరకు ఇంత ఎక్కువ విపరీతమైనటువంటి పూజలు లేవు. అంటే ప్రతిదానికి ఏదైనా మనం ఒక విషయం చెప్పాలంటే దానికి ప్రమాణం అయితే పురాణం, లేకపోతే పురాణానికి పూర్వం వేదం. వేదంలో మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో విగ్రహారాధన లేదు, మూర్తి ఆరాధన లేదు. అది తర్వాత అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఋషులు దర్శించి మానవుడి యొక్క దృష్టిని నిలపడం కోసం మంత్రం చెప్పిన మట్టి ఒక మూర్తిని తయారు చేశాం. అజాయ లోకత్రయ పావనాయ భూతాత్మనే గోపతయే వృషాయ సూర్యాయ సర్గప్రళయాలయాయ నమో మహాకారుణీకోత్తవాయ వివస్వతే జ్ఞానబృదాంతరాత్మనే జగద్దితైషణవే స్వయంభువే దీప్త సహర్ష చక్షుసే సురోత్తమాయ మితతేజసే నమః. సహర్ష చక్షువులు అంటే 1000 కన్నులు కలిగిన వాడా అని ఒక రూపాన్ని తయారు చేస్తాం. మంత్రంలో ఉన్న విధంగా ఋషి దర్శించి ఒక శిల్పికి చెబితే ఒక విగ్రహాన్ని చెక్కితే అది దైవం అయింది. మంత్రం చెప్పినట్టు అక్కడ తీసుకొచ్చి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అన్నప్పుడు ఆ జీవము లేని రాయిలో ఒక అద్భుతమైనటువంటి కళ ఏర్పడింది. అందుకని మనకి మన సాంప్రదాయంలో అధివాసం ఉంటుంది. ఈ అధివాసం అంటే ఏం చేస్తారంటే విగ్రహాన్ని పడుకోబెట్టి ఆవు పాలు పోస్తారు. ఓ రాత్రి అంతా, ఓ రోజంతా అందులో ఉంటాయి. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నీటిలో పెడతారు. జలాదివాసం అంటే జలంలో ఉన్నటువంటి శక్తి దాంట్లోకి వెళ్తుంది. పుష్పాదివాసం కొన్ని వేల పుష్పాలు తీసుకొచ్చి దాని మీద విగ్రహాన్ని పెట్టి కప్పేసి కొన్ని మంత్రాలు చదివితే పుష్పాలలోంచి ఉన్న ప్రాణశక్తిని ఆ విగ్రహం తీసుకుంటుంది. తద్వారా దానికి ఎక్కడ లేనటువంటి కళ వస్తుంది, మనల్ని కట్టిపడేసేంత అందంగా తయారవుతుంది. అప్పటి వరకు అది నార్మల్ రాయి. అంటే ఇంత వైజ్ఞానికత హిందూ సాంప్రదాయంలో ఉంది. అందుకని శివమాలిన్యము, పూజకి ఉపయోగించినటువంటి ద్రవ్యం ఏదైనా సరే
కాలికి తగలకూడదు. ఉమ్, ఇది కాళ్ళు శనికారకత్వాన్ని కలిగి ఉంటాయి, శిరస్సు గురుకారకత్వాన్ని కలిగి ఉంటాయి. ఉమ్, అందుకని భగవంతుడి దగ్గర నుంచి తెచ్చిన దాన్ని గురుకాత్వం అంటే శిరస్సు మీద పెట్టుకోవడం, చెవులు చెవులు. అక్షింతలు ఉమ్, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తామంటే శని గురుడు ఈ శరీరాన్ని ఈ రెండిట్ల మధ్య నడిపిస్తూ ఉంటాం. మనం మేనం నుంచి మేషం వరకు మన శరీరం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని ఏంటంటే కాళ్ళు శనికారకత్వాలు, కర్మ అన్నమాట. చాలామంది నాస్తికులు విగ్రహాలను కాళ్ళతో తన్నుతుంటారు. అవును. సరైన ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని కాలు తాకుంటే ఆ కాలు అప్పుడే పడిపోద్ది. అవును. ఎందుకంటే దాంట్లో ఒక రకమైనటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, బయోమాగ్నెటిక్ వేవ్స్ రెండు అనుసంధానం అయితే ఇమీడియట్గా దాని రిజల్ట్ అంటే ప్రాణప్రతిష్ఠ జరగని విగ్రహాలని తన్నిన దూషించిన దాని ప్రభావాలు వాళ్ళు చూస్తారు. అవును. కొంచెం లేట్ అవుతుంది అంతే. అందుకని దైవ కైంకర్యానికి ఉపయోగించేటువంటి పుష్పాలని, శివమాలిన్యాలని కొంచెం సుదూరంగా నిర్జన ప్రదేశాలలో, ఎవరికీ ఆటంకం కలగని ప్రదేశాల్లో విడిచిపెట్టాలి. అది మరి ప్రతిరోజు పూజ చేస్తాం ఒకేసారి కుదురుద్ది అంటే కుదరదు. కాబట్టి వాటిని ఈ తాటేక బుట్టల్లో అట్లా వేసి ఉంచేస్తే అవి డ్రై అవుతాయి. ఉమ్, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో వాటిని తీసుకెళ్ళి ఊరికి దూరంగా ఎక్కడికైనా వెళ్తుంటాం కదా, లేదా పని కట్టుకుని ఖాళీ చేసుకుని ఎవరికి ఇబ్బంది లేని నిర్జన ప్రదేశాల్లో విడిచిపెట్టాలి. లేదు ఇక అవకాశం లేదు, ఒక వారం రోజులు మీతో ఉంచుకుని బాగా ఆరిన తర్వాత మీరు డస్ట్బిన్లోనూ మున్సిపాలిటీ వాటిల్లోనూ వేసేయచ్చు. ఉమ్, ఎందుకంటే అంత లేదు, అది దాని గురించి పెద్దగా ప్రమాణాలు ఏమీ లేవు. కాకపోతే ఎప్పటికప్పుడు ఆ రోజు దానికి ఉన్నటువంటి శక్తి వేరేలా ఉంటుంది కాబట్టి కాలితో తొక్కటం అవి చేయకూడదు. నీళ్ళలో అసలు కలపకూడదు. ఉమ్, ఒకవేళ మీకు ఇంకా అవకాశం ఉంటుంది అని ఎండిపోయిన తర్వాత 2 కట్టె ముక్కలు లేకపోతే ఆవు పిడకలు వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి వాటిని విభూది కింద కొందరు మార్చేయచ్చు. ఇప్పుడు ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు వాటితోనే. కొంతమంది ఫ్రెష్ చామంతి పువ్వులు వాటిని ఆవు పేడతో కలిపి ధూప్ స్టిక్స్ వేసి చేస్తున్నారు. వాడుకోవచ్చు. ఉమ్, మంచి ఐడియా, మంచి ఆలోచన. అందుకని దేవుడికి వాడేవి ఏమిటి బాగుంటుంది, తులసి, ఉమ్, మొరం, ఇవి సువాసనను కూడా ఇస్తాయి. మీరు అగరబత్తులు తయారు చేసుకున్న ఇవి. ఉమ్, అందుకని ఏవి పెడితే అవి పూలు చాలామంది రోడ్లకి ఇరుపక్కల ఉన్నటువంటి పూలే కోసుకు పూజలు చేస్తుంటారు. ఉమ్. అవి ఏది పడితే అది మనం పూజకి తెల్ల వాడకూడదు. పూలు ఉమ్. వాడొద్దంటారు. కొన్ని రకాల పుష్పాలు అంటే వాటిలోంచి వచ్చేటువంటి ఆ రూపం కావచ్చు, సౌగంధకం కావచ్చు, ఆ వాసన ద్వారా మన అందరి మనసులు మారాలనే ఉద్దేశమే భగవంతుడికి ఇచ్చారు. ఆయన పుట్టించిన పువ్వు ఆయన పాదాల దగ్గరికి చేరిస్తే ఆయనకేం లాభం ఉండదు. ఉమ్, అయితే పువ్వుకి చేర్చిన వాడికి లాభం రావాలని సంకల్పం. ఉమ్, అందుకని ఏంటంటే దైవ కైంకర్యానికి వాడిన పుష్పం అయినా, పసుపు, కుంకుమ, అక్షంతలు ఏవైనా సరే నిర్లక్ష్యంగా కాళ్ళతో తొక్కడం అవి చేయకూడదు. ఉమ్, నీళ్ళలో అవి కలిపి నీళ్ళని కలుషితం చేయకూడదు. అది అగ్నికి ఒక్కడికే దేన్నైనా సరే శుద్ధి చేసే శక్తి ఉంది. కాబట్టి మీ ఇంట్లో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఇట్లా కొంచెం ఆరబెట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి. వాటికి కంటూ ఒక సమయాన్ని కేటాయించి ఆరబెట్టి వాటిని పొగ కింద అగ్నిలో ఆహుతి చేసేస్తే ఉమ్. అవి చేరాల్సిన చోటుకి చేరుతాయి.